హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి 7:30 సమయంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని 10 టీవీ ఆఫీసులో జరిగిన ప్రైమ్ టైం డిబేట్ అనంతరం బయటకు వస్తుండగా ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ నుంచి కరీంనగర్ తీసుకెళ్తున్నారు పోలీసులు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించిన కేసులో ఆయన్ను అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి అరెస్ట్ జరిగిన వెంటనే అలర్ట్ అయిన బీఆర్ఎస్ లీగల్ టీం కరీంనగర్ కు బయలుదేరింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో వివాదం నేపథ్యంలో 10 టీవీకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూకొచ్చారు పాడి కౌశిక్ రెడ్డి. ప్రభుత్వ విధానాలపై తనపై వస్తున్న కామెంట్స్, రూమర్స్ పై 10 టీవీ వేదికగా స్పందించారు. లేటెస్ట్ గా కరీంనగర్ జిల్లా సమీక్షలో జరిపిన గొడవపైన వివరణ ఇచ్చారు. అరగంట పాటు మా ఇన్పుట్ ఎడిటర్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇంటర్వ్యూ ముగించుకుని వెళ్లేందుకు 10 టీవీ ఆఫీసు బయటకు వెళ్లిన వెంటనే కరీంనగర్ పోలీసులు టాస్క్ ఫోర్స్ ఆయన్ను చుట్టుముట్టారు. ఇక ఆ సమయంలో ఏమవుతుందో తెలుసుకునేలోగానే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాదాపు 35 మంది పోలీసు సిబ్బంది కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సైలెంట్ గా ఆయన్ని 10 టీవీ ఆఫీసు ముందు నుంచి పోలీసు వాహనంలోకి ఎక్కించారు. వెంటనే కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు భారీ బందోబస్తు నడుమ తరలించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై 3 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగానే కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఎపిసోడ్ అంతా హై డ్రామాను క్రియేట్ చేసింది. ఇక తనపై దురుసుగా ప్రవర్తించినందుకు జగిత్యాల ఎమ్మెల్యే కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్డీఓ మహేశ్వర్ ఫిర్యాదు మేరకు ఓ కేసు నమోదు చేస్తే తన పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. అటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సైతం సంజయ్ ఫిర్యాదు చేశారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ సంజయ్ మాట్లాడే సమయంలో ఆయన పక్కనే కూర్చున్న కౌశిక్ రెడ్డి లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ దశలో సంజయ్ చేతిని కౌశిక్ రెడ్డి తోసేశారు. పక్కనే ఉన్న రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, విజయ రమణారావులు వారించే ప్రయత్నం చేసినా కౌశిక్ రెడ్డి వినలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కౌశిక్ రెడ్డిని బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, 10 టీవీకి ఇంటర్వ్యూ కోసం వచ్చినటువంటి పాడి కౌశిక్ రెడ్డి అనంతరం బయటికి వెళ్తుండగానే కరీంనగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు పోలీసులు. దీన్ని మనం ఎలా చూడాలి? అటు బీఆర్ఎస్ ఎలా ముందుకెళ్లబోతోంది? అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం పట్ల బీఆర్ఎస్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక శాసనసభ్యుడిని అరెస్ట్ చేయడం, అది కూడా పండుగ పూట కావచ్చు, ఈ రాత్రి సమయంలో అరెస్ట్ చేయడాన్ని మాత్రం బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. కావాలని కక్షపూరితంగానే రాజకీయ కోణంలో, రాజకీయ కుట్ర కోణంలోనే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీరంతా కూడా స్పందిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే 10 టీవీ ఆఫీస్ ఎదుట కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం కరీంనగర్ 1 టౌన్ పోలీసులు తరలిస్తారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళన నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే ఇటు జగిత్యాల జిల్లా కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, చాలా మందిని కూడా పోలీసులు అదుపులో తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ముందస్తుగానే ప్రధాన కూడలు కావచ్చు, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు కావచ్చు, కౌశిక్ రెడ్డిని తరలించేటువంటి మార్గాలు కావచ్చు, ఇవంతా కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా రోడ్డుపైకి వస్తే వారందరినీ కూడా అరెస్టు చేసేందుకు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఇదే మనం చూస్తున్నటువంటి కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డి పైన 3 కేసులు నమోదయ్యాయి. ఇటు ఆర్డీఓ మహేశ్వర్తో పాటు సత్తు మల్లేశం, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిఏ వినోద్ ఇక్కడ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 3 ఫిర్యాదులు అందాయి. ఈ 3 ఫిర్యాదుల నేపథ్యంలో 14 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆర్డీఓ మహేశ్వర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదు పైన నాన్ బెయిలబుల్ కేసు నమోదైన నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కౌశిక్ రెడ్డి పైన నిఘా పెట్టారు. కౌశిక్ రెడ్డి మొబైల్ లొకేషన్ కూడా ట్రేస్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కౌశిక్ రెడ్డిని కరీంనగర్ తరలించిన అనంతరం ఇక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే మెజిస్ట్రేట్ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం కొంత రాజకీయంగా కావచ్చు, స్థానికంగా కావచ్చు, కొంత ఆసక్తి నెలకొల్పుతున్న పరిస్థితి. అయితే బెయిల్ ఇస్తారా, నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి రిమాండ్ చేసే అవకాశం ఉంటుందనేది మాత్రం ఇప్పటికైతే కొంత
గందరగోళం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కౌశిక్ రెడ్డిని కరీంనగర్కు తరలిస్తున్నారు. మరొక గంట సేపు ప్రస్తుతం అయితే శనిగరం కాన్వాయ్ దాటినట్టుగా తెలుస్తుంది. ఆ శనిగరం నుంచి నేరుగా మనం చూస్తున్నటువంటి కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు కౌశిక్ రెడ్డిని తరలిస్తారు. కౌశిక్ రెడ్డిని ఇక్కడ తరలించిన తర్వాత ఇక్కడ నుంచి భారీ బందోబస్తు మధ్య మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కౌశిక్ రెడ్డి పైన ఇటు స్టేట్ వ్యాప్తంగా కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మొత్తం దాదాపు 23 పైన కేసులు నమోదు కావడం జరిగింది. వాటన్నిటి కూడా పోలీసులు ఆధారంగా చూపే అవకాశం ఉంది. పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డి బెయిల్ ఇవ్వకుండా రిమాండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా పోలీసు వర్గాల నుంచి సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ ఈ అంశంలో చాలా సీరియస్గా స్పందిస్తుంది. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డి ఇక్కడ తీసుకురానున్న నేపథ్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కూడా కరీంనగర్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా పార్టీ శ్రేణుల నుంచి సమాచారం ఉంటుంది. ముఖ్య నాయకులంతా కూడా కరీంనగర్కు వచ్చే అవకాశం మాత్రం కనపడుతుంది. రేపు ఆందోళన నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా ఇదంతా కూడా కక్షపూరితంగా అరెస్ట్ చేశారని చెప్పి నిన్న నుంచి కూడా చెప్తుంది. కావాలని చెప్పి కౌశిక్ రెడ్డి పైన అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి ఖండిస్తున్న పరిస్థితి. మరొక వైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఇదంతా కూడా కౌశిక్ రెడ్డి తీరును తప్పుపడుతున్నారు. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి కావచ్చు, సమీక్ష సమావేశంలో అతను వివరించినటువంటి తీరు కావచ్చు, ఇవంతా కూడా కాంగ్రెస్ శ్రేణులు తప్పుపడుతున్నారు. ఒక శాసనసభ్యుడి హక్కులను ఉల్లంఘించినట్లుగానే భావించవలసి ఉంటుందని చెప్పి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులంతా కూడా కౌశిక్ రెడ్డి తీరును తప్పుపడుతున్న పరిస్థితి. మరొక వైపు కరీంనగర్లో పూర్తిగా పోలీస్ అలర్ట్ కొనసాగుతుంది, పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. మనం పోలీస్ స్టేషన్ ఎదుట కూడా విజువల్ చూడవచ్చు. పోలీసులంతా కూడా ఎవరిని బయట వారిని ఎవరు కూడా లోపలి రానికుండా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లో మరొక గంట సమయంలోనే కౌశిక్ రెడ్డి కరీంనగర్కు చేరుకునే అవకాశం ఉంది. కరీంనగర్ చేరుకున్న తర్వాత కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. అలాగే సతీష్, ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు కౌశిక్ రెడ్డిని హాజరుపరిచేందుకు సుమారుగా ఎంత టైం పడుతుంది? ఒకవేళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాక బెయిల్ రాకపోతే బీఆర్ఎస్ లీగల్ టీం ఏం చేయబోతోంది? పరిస్థితి ఎలా ఉండబోతుంది? మరొక గంట సమయంలోనే ఇటు కౌశిక్ రెడ్డి కరీంనగర్ చేరుకునే అవకాశం ఉంది. కరీంనగర్ చేరుకున్న తర్వాత మెజిస్ట్రేట్ ముందు ఆధారపరుస్తారు. మెజిస్ట్రేట్ ముందు కేసుల వివరాలతో పాటు మెజిస్ట్రేట్ ఎదుట ఇంతవరకు నమోదైనటువంటి కేసుల అంశాలు ఇవన్నీ కూడా మెజిస్ట్రేట్ ముందు ఉంచే అవకాశం ఉంది. వీటన్నింటినీ పరిగణలో తీసుకున్నటువంటి మెజిస్ట్రేట్ ఏ రకంగా చర్యలు తీసుకుంటారు, ఏ రకంగా స్పందిస్తారు, ఏ రకంగా మెజిస్ట్రేట్ నిర్ణయం ఉండబోతుందని మాత్రం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం అయితే పోలీసులు చాలా పకడ్బందీగా గతంలో నమోదైన కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు 23 కేసులు నమోదాయి. 23 కేసులన్నీ కూడా మెజిస్ట్రేట్ ముందు ఉంచబోతున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పటికే నమోదైన కేసులు కావచ్చు, నిన్న నుంచి నమోదైన కేసులు ఇవన్నీ కూడా మెజిస్ట్రేట్ ముందు ఉంచిన తర్వాత మెజిస్ట్రేట్ ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతున్నారని మాత్రం ఇప్పుడే చెప్పలేము. కాకపోతే బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ టీం కూడా ఖచ్చితంగా కౌశిక్ రెడ్డికి బెయిల్ వచ్చేటువంటి ప్రయత్నం మాత్రం ప్రారంభించాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా రాజకీయ కోణంలో పెట్టిన కేసులు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సిందేనని చెప్పి ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీగల్ టీం సిద్ధమవుతుంది. అయితే ఏ రకంగా నిర్ణయం ఉండబోతుంది, ఒకవేళ బెయిల్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని రిమాండ్ తరలించే అవకాశం ఉంది. ఇటు కరీంనగర్ జైలుకు కౌశిక్ రెడ్డిని తరలించే అవకాశం ఉంది. ఒకవేళ కౌశిక్ రెడ్డిని రిమాండ్ తరలిస్తే మాత్రం రేపు బెంచ్ పిటిషన్ వేసి బెయిల్ కోసం ప్రయత్నం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఏ రకంగా ఉండబోతుంది న్యాయమూర్తి నిర్ణయం అనేది మాత్రం కొంత టెన్షన్ క్రియేట్ చేస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి అరెస్ట్ను మాత్రం తప్పుపడుతున్న నేపథ్యంలో ఇటు ముఖ్య నేతలంతా కూడా కరీంనగర్ చేరుకునే అవకాశం కనిపిస్తుంది. హరీష్ రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా కరీంనగర్ చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే గుండ్లపల్లి వరకు, కరీంనగర్కు దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది, గుండ్లపల్లి వరకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు కూడా పూర్తిగా అలర్ట్ కావారు. మరికొంత దాదాపు దగ్గరలోనే కౌశిక్ రెడ్డి వచ్చినట్టుగా తెలుస్తుంది. వారంతా కూడా పోలీసులు పూర్తిగా అలర్ట్ అయ్యారు. పోలీసులు కూడా కౌశిక్ రెడ్డి వస్తున్నటువంటి కాన్వాయ్ని అంతా కూడా తరలించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. పోలీసులు అంతా కూడా పూర్తి అప్రమత్తం కావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులను పోలీసులు అదుపులో తీసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. కొంతమంది ఇక్కడికి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు వస్తున్న నేపథ్యంలో వారిని కూడా పోలీసులు అదుపులో తీసుకుంటున్నారు. ఇప్పటికే జగిత్యాల వ్యాప్తంగా, ఇటు కరీంనగర్ వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒక కార్యకర్త, బీఆర్ఎస్ సంబంధించినటువంటి
కార్యకర్త ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యంలో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం పకడ్బందీగా చర్యలు చేపట్టారు. మరి కాసేపట్లోనే కౌశిక్ రెడ్డిని కరీంనగర్కు రాబోతున్నారు. కొంత దూరంలోనే కౌశిక్ రెడ్డి పోలీసులు కాన్వాయ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా పోలీసులు అతని స్టేట్మెంట్ రికార్డు చేసి ఆ తర్వాత లీగల్గా ఎటువంటి ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్ అనంతరం అతన్ని న్యాయస్థానం ముందు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. మనం చూడవచ్చు, విజువల్స్ చూడవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ముందుగానే పోలీసులు అదుపులో తీసుకుంటున్నారు. పరిసర ప్రాంతాలు పరిసర ప్రాంతాలు ఏదైతే ఉందో 1 టౌన్ పరిసర ప్రాంతాల్లో వచ్చినటువంటి వారిని అంతా కూడా ముందస్తుగానే అరెస్ట్ చేయడం జరుగుతుంది. చాలా చోట్ల ముందస్తు అరెస్టు కొనసాగుతున్నాయి. ఇటు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన వారిని కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. కొంత ఉధృత హైటెన్షన్ వాతావరణం మాత్రం కరీంనగర్లో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కౌశిక్ రెడ్డిని అరెస్టు మాత్రం బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తుంది. ఎమ్మెల్యే శాసనసభ్యుడిని రాత్రిపూట అరెస్ట్ చేయడం ఏంటనేది మాత్రం బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్న ప్రశ్న. అతడు తన ఎమ్మెల్యేను నిలదీయడం తప్పేంటిదనేది మాత్రం బీఆర్ఎస్ చెబుతుంది. ప్రస్తుతం అయితే అరెస్టులు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లోనే కౌశిక్ రెడ్డిని కరీంనగర్ తీసుకురాబోతున్నారు ఝాన్సీ రాణి. అలాగే సతీష్, ఒక ఇంటర్వ్యూకి వచ్చినటువంటి వ్యక్తిని ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఆర్ నోటీస్ లేకుండా వేచి ఉండి మరీ సైలెంట్ గా అదుపులోకి తీసుకోవడం అటు బీఆర్ఎస్ కూడా ఖండిస్తోంది. దీన్ని మనం ఎలా చూడాలి? ఖచ్చితంగా మన టీవీ ఛానల్లోనే 10 టీవీకి ఇంటర్వ్యూ వచ్చినటువంటి కౌశిక్ రెడ్డిని ముందస్తు సమాచారం లేదు, అతన్ని ఒక నిఘా పెట్టి మాత్రం అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా దీన్ని మాత్రం బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక శాసనసభ్యుడు, ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేను ఆ రకంగా నోటీసులు లేకుండా ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేయడం కరెక్ట్ కాదనేది బీఆర్ఎస్ వర్షన్. ఒకవేళ అరెస్టు చేయదలుచుకుంటే ముందస్తు సమాచారం ఇచ్చి అరెస్టు చేయవలసి ఉంటుంది. కానీ ఎటువంటి సమాచారం లేకుండా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదనే వాదన మాత్రం బీఆర్ఎస్ బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగించే అవకాశం కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే శాసనసభ్యుని మీద ఇప్పటికే కేసులు పెట్టారు. చాలా అంశాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన అభివృద్ధి కావచ్చు, కాంగ్రెస్ పాలన ప్రజా వ్యతిరేక విధానాలపైన కావచ్చు ప్రశ్నిస్తున్న వారిపైన కేసులు పెడుతున్నారు. ఇటువంటి వాటిని బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ఖండిస్తుంది. చాలా అంశాలపైన కూడా పోరాటాలు కొనసాగిస్తుంది. ప్రస్తుతం అయితే కౌశిక్ రెడ్డి అరెస్టు మాత్రం తీవ్రంగా స్పందిస్తుంది. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతల పైన అక్రమ కేసులు పెట్టడాన్ని, అదేవిధంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని వంతు కూడా కొంత బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో బీఆర్ఎస్ ఆందోళన కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కౌశిక్ రెడ్డి పైన కేసులు ఇవన్నీ కూడా ఉపేక్షించుకోవాలని చెప్పి మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఒక సమీక్షా సమావేశంలో ఒక ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని వినిపించాడు. అది తప్పేంది, అది కూడా ప్రశ్నించడంలో తప్పేంటి, ఇలా ప్రజాప్రతినిధి కేసులు పెట్టడం కరెక్ట్ కాదనే వాదన మాత్రం బీఆర్ఎస్ వినిపిస్తుంది. ఈ అంశంపైన కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వారు కూడా స్పందిస్తున్నారు. ఎమ్మెల్యే సంబంధించినటువంటి హక్కులను ఉల్లంఘిస్తున్నారు, హక్కులకు కాలు రాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాటిని ఉపేక్షించవద్దని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. మొత్తానికైతే కౌశిక్ రెడ్డి వ్యవహారం మాత్రం ఇటు కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కరీంనగర్, హుజురాబాద్లో ఇటు గతంలో కూడా చాలా అంశాల్లో కౌశిక్ రెడ్డి స్పందించడం జరిగింది. చాలా అంశాలపై చాలా అగ్రెసివ్గా మాట్లాడు. అక్కడ కూడా చాలా వరకు కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో కూడా ఇదే అంశం పైన కౌశిక్ రెడ్డి వ్యవహారం పైన కొంత దూకుడు వ్యవహారం ఉంటుంది. కాబట్టి అతని వ్యవహారం పైన చాలా మంది కూడా తప్పు పడుతున్న పరిస్థితి. ఇటు సంజయ్ కుమార్ వంటి లీడర్ల పైన ఇటు కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సమంజసం కాదనే వాదన అనిపిస్తుంది. వీటిపైన సంజయ్ కుమార్ కూడా ఈరోజు ఫిర్యాదు చేశాడు, స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కరీంనగర్ 1 టౌన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. 1 టౌన్ పోలీసులు సంజయ్ కుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఖచ్చితంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టని తనను కౌశిక్ రెడ్డి అనవసరంగా కావాలని చెప్పి టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టాడు. ఇది కరెక్ట్ కాదనే వాదన కూడా సంజయ్ వినిపించడం జరిగింది. మొత్తానికైతే కౌశిక్ రెడ్డి వ్యవహారం ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాదు, స్టేట్లోనే కొంత టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. అతను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ఇవంతా కూడా రాజకీయ పరంగా ఒక చర్చనీయాంశంగా మారింది. మరి కాసేపట్లోనే కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు పోలీసులంతా కూడా ఏర్పాట్లు చేసినట్టుగా కనిపిస్తుంది. ఝాన్సీ రాణి. అలాగే సతీష్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా ఈ వ్యవహారంపై ఖండిస్తూ వస్తున్నారు. అలాగే తీవ్రంగా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. రోజుకొకరిని జైల్లో పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, ఎంతమందిని జైల్లో పెట్టినా మేము తలొగ్గమంటూ ఒక ఘాటుగా రిప్లై ఇచ్చారు. దీన్ని మనం ఎలా చూడాలి? బీఆర్ఎస్ ఆందోళనకు దిగడం తప్పదా?
ఖచ్చితంగా బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలపైన కేసులు నమోదు చేసేందుకు పోలీసు సిద్ధమవుతున్నారు. ఒక కేసులను కూడా ఎట్టి పరిస్థితుల్లో కేసులు ఉన్నారు, ఎలాంటి కేసులైనా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా చాలా అంశాల్లో అరెస్టులకు భయపడేదని చెప్పి వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి పోలీసుల అదుపులో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి కూడా తన పైన ఎటువంటి కేసులు పెట్టినా కేసులో భయపడి వెనక్కు పోయేది లేదు, ఖచ్చితంగా తన గొంతు వినిపిస్తానని చెప్పి చెప్తున్నారు. ప్రజల పక్షాన తన గొంతు వినిపించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటు లగచర్ల ఇష్యూ కావచ్చు, అరికపూడి గాంధీ విషయంలో కావచ్చు, ఇటు ప్రజా సమస్యల విషయంలో చాలా మంది పైన కేసులు నమోదాయి. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ చాలా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి క్యాడర్ కూడా భరోసా ఇస్తుంది. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా క్యాడర్కు వెల్లడించిన నేపథ్యంలో వారంతా కూడా చాలా మనోధైర్యాన్ని కల్పిస్తూ వారంతా కూడా ధైర్యంగా పోరాటాలు కొనసాగించాలని చెప్పి ప్రజల పక్షాన పోరాడాలని చెప్పి ఆ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కూడా ఎటువంటి కేసులకు భయపడదని చెప్పి వారు కూడా చాలా దృఢంగా సంకల్పించుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. కేసులకు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పైన కేసులు నమోదు అవుతాయని చెప్పి చాలా మంది కూడా ముందస్తుగానే సమాచారం ఉన్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే వారు ప్రభుత్వం పైన పోరాడుతున్నారు. ఏడాది పాలనలో ఇటు బీఆర్ఎస్ చాలా స్థాయిలో విమర్శించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన ప్రజా వ్యతిరేక విధానం పైన పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంకా కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుంది. ప్రస్తుతం అయితే కౌశిక్ రెడ్డి విషయంలో చాలా బీఆర్ఎస్ అధిష్టానం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది, ఆందోళన పిలిపిస్తుందా లేకపోతే ఏ రకంగా ముందుకెళ్తుందో వేచి చూడాలి. ఝాన్సీ రాణి.